హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర కర్రీ ఎలా చేయాలో మీకు చెప్తాను. ముందుగా తోటకూర ఇలా వాటర్లో వేసి కడుక్కోవాలండి. ఇలా కడుక్కోవడం ద్వారా ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే అడుగునకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా వాటర్లో వేసుకొని 2 టైమ్స్ కడిగి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు తోటకూరకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము. బిగ్ సైజ్ ఆనియన్స్ అండి, ఒక పెద్ద టమాటా, 4-5 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు వేసాను, పచ్చిమిర్చి వేస్తున్నాను, ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కదుపుకోవాలి. నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేయడం ద్వారా. ఆనియన్స్ ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇప్పుడు పసుపు యాడ్ చేశాను, మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాకనే పసుపు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన తోటకూర అంతా వేస్తున్నాను. తోటకూర మొత్తం వేసుకున్నాక ఒకసారి ఇలా కదుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, 5 to 10 మినిట్స్ తర్వాత తోటకూర మొత్తం మగ్గిపోయిందండి. తోటకూర ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక టమాటాలు యాడ్ చేసుకోవాలి. చిన్న టమాటాలు అయితే 2 తీసుకోండి, బిగ్ సైజ్ అయితే 1 తీసుకోండి సరిపోతుంది. టమాటా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా తరచుగా కలుపుకోవడం ద్వారా అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాను. టమాటాలన్నీ మగ్గిపోయాయి, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు కూడా ఫ్రై అయ్యాక నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, కారం. ఇప్పుడు సాల్ట్ ముందుగా కొంచెం యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు, కారం ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచండి, కారం మంచిగా ఉడుకుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ 5 to 10 మినిట్స్ మూత తీసి ఉడికించుకోవాలి. అప్పుడు తోటకూర మంచిగా ఫ్రై అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా, తోటకూర రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవాలి. తోటకూర ఇలా చేయడం ద్వారా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలా తోటకూర ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు మీరు, అంత బాగుంటుంది టేస్ట్. చూసారా తోటకూర ఎంత బాగుందో. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.